దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 11 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 345వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన హోషేయ గ్రంథము 9, 10, 11 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారము నీయవు, క్రొత్త ద్రాక్షరసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అషూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షరస పానార్పణమును వారు అర్పింపరు. వారు అర్పించు బలుల యందు ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపం చేయు వారి ఆహారము వలన అగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారం తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేం చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నొపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండి మయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్ల కంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మ అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందరు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొంచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పోయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఎఫ్రాయిం యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భం ధరించుట అయినను వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలంలో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరాంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారం చేయుము. వారికి నీవేమి ప్రతీకారం చేయుదువు? వారి స్త్రీలను గుడ్డాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిని గాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్ట క్రియలను బట్టి వారిని ఇకను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడను, వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు. వారి పిల్లలు కనెనను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశం విడిచి అన్యజనులలో తిరుగుదురు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి.
వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయను, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయను. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేం చేయను అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాలలో విషపు కూర మొలిచినట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావేనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావం పోయినని ప్రజలను సంతోషించుచుండెన, దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానం నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశంలోని కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకుని పోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాపస్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపం చేయుచు వచ్చితివి. అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా, నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలను నేను వారిని బంధింపగా, అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకరిని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని, నీ బలాఢ్యులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు. నీ జనుల మీదకి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఇలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు నర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నం చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకెట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. మిమ్మను దహించినంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహం గర్జించినట్లు ఆయన ఘోషించును.
ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణకుచు వత్తరు. వారు వణకుచు పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తరు. గువ్వలు ఎగురున్నట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగురొత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 29 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుడు కాకయే తాము అపోస్తలుడమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అలాగే అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డమని బలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము. లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరాంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, భార్యను నీ సహనమును అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది.
మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితేనే గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములని తెలుసుకొనను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.